హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మనందరికీ తెలిసిన విషయమే, ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట. దేశవ్యాప్తంగా ఈ ఐఓసిఎల్కి వేరియస్ డివిజన్స్, ఆఫీసులు, పైప్ లైన్ డివిజన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీసెస్ అనేవి ఈ ఐఓసిఎల్కి మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఐఓసిఎల్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఇందులో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాడర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటుగా ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే టెక్నికల్ అటెండెంట్ ఉద్యోగాలు కూడా ఉండడం అనేది జరిగిందన్నమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఐఓసిఎల్కి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ని 2 రకాలుగా డివైడ్ చేశారండి వీళ్ళు. ఫస్ట్ వన్ వచ్చి మనకి చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిఫైనరీ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. రెండవది వచ్చి పైప్ లైన్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కొన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా 2 రకాలుగా వేకెన్సీస్ని అయితే డివైడ్ చేయడం అనేది జరిగింది. మరి ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి 400కు పైగా, 470కి పైగా వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. పైప్ లైన్ డివిజన్స్లో అయితే 68 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ డివిజన్స్ సంబంధించి 400 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది టోటల్గా. నెక్స్ట్, ఈ పోస్టులకు సంబంధించి కొన్ని పోస్టులకు అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4 ప్రొడక్షన్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, లేదా కెమికల్ టెక్నాలజీ, లేదా రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. లేదా 3 years బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వల్ల అయితే 45% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. మిగిలిన వాళ్ళకైతే 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లో మనకి P&Uకి సంబంధించి అప్లై చేయాలనుకుంటే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4 P&U అండ్ O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4 మెకానికల్ లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేయాలి అనుకుంటే 3 years మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయాలనుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్లో లేదా మెకానికల్లో, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో కానీ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్కి సంబంధించి బీఎస్సీ విత్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మెట్రిక్ పాస్, 10th పాస్ అయి ఉండాలి. అలాగే సబ్ ఆఫీసర్ కోర్స్ అనేది చేసి ఉండాలండి మనకి ఈ సేఫ్టీకి సంబంధించి, ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి. అలాగే వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. హైట్ 165 centimeters ఉండాలి. గాలి పీల్చినప్పుడు చెస్ట్ 81 centimeters ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఇంకా ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. వెయిట్ 50 kgs లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలన్నమాట. విజన్ అనేది నార్మల్గా ఉండాలి. సో నెక్స్ట్, ఇక పైప్ లైన్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్కి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&Iకి సంబంధించి డిప్లొమాలో ఇక్కడ ఇచ్చినటువంటి కోర్సులు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ రేడియో కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే టెక్నికల్ అటెండెంట్కి సంబంధించి
10th పాస్ అయిన తర్వాత ఐటీఐలో ఇక్కడ ట్రేడ్స్ అనేవి ఇచ్చారు చూడండి. మొత్తం మనకి 14 రకాల ట్రేడ్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఈ 14 రకాల ట్రేడ్స్లో ఏదైనా మీరు ఒక ట్రేడ్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చూడండి, ఈ పైప్ లైన్ డివిజన్స్కి అయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ నాట్ మ్యాండటరీ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు మీరు గమనించాలన్నమాట. సో నెక్స్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్ కొన్ని పోస్టులకు ఉండాలి అని చెప్పాను కదా, అది ఏ పోస్టులకు అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇక్కడ పైన మనకి ఇవ్వడం జరిగింది, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ వైజ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా ఫర్ రిఫైనరీ డివిజన్ రిక్వైర్డ్. అంటే ఎక్స్పీరియన్స్ దేనికి కావాలంటే పోస్ట్ కోడ్ నెంబర్ 201, 203, 208 ఈ పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి, ఈ 3 రకాల పోస్టులకి. ఓకే, అదొకసారి చూద్దాం. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ నెంబర్ 1 అసిస్టెంట్కి సంబంధించి ప్రొడక్షన్కి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే 203 ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&U O&Mకి సంబంధించి కూడా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఇక 208 పోస్ట్ వచ్చి మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సేఫ్టీ అండ్ ఫైర్కి సంబంధించి 1 year ఎక్స్పీరియన్స్ అయితే మనకి అడగడం జరిగిందన్నమాట. సో వీటికి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్, ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇది అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఏజ్. 31/7/2024 నాటికి ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మినిమం ఏజ్ అయితే 18 years, అప్ టు 26 years ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. మరి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీ యొక్క శాలరీ ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది 25,000గా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే అండి. దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి కలుపుతారు. TA ట్రావెల్ అలవెన్స్, DA డియర్నెస్ అలవెన్స్, HRA హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే మీరు వర్క్ చేసే ప్లేస్ని బట్టి కూడా కొన్ని అలవెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 60,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, చాలా మంచి జాబ్స్ ఇవి. ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో తప్పనిసరిగా ప్రయత్నించండి. మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే కట్ ఆఫ్ మార్క్స్ కానీ రీచ్ అవుతే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా ఏమైనా నోటిఫికేషన్లో ఉన్నాయని ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో SC ST వాళ్ళు ఎంతవరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చూడండి. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు ఉన్నాయి కదండి, దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది దాంతో పాటు కలిపి మనకి ఇచ్చారు. సో ఒకసారి మీరు క్లియర్గా ఇక్కడ చూడవచ్చు. పోస్ట్ కోడ్ని బట్టి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎంత ఉంటుంది అనేది క్లియర్గా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మళ్ళీ మనం క్యాలిక్యులేషన్ చేసుకునే అవసరం కూడా లేదన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఇది దాంతోపాటుగా SPPT అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 120 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఇస్తారు. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ ఇన్ డిసిప్లిన్ అంటే మన డిసిప్లిన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అనుకోండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ విధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, అది 75 మార్కులకు ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 15 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 10 మార్కులకి, ఈ విధంగా టోటల్ 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ 100 మార్కుల్లో మనకి జనరల్ అవేర్నెస్ 10, న్యూమరికల్ ఎబిలిటీ 15 అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది 75 మార్కులకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ దగ్గర మనకి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 సిటీస్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇచ్చారు. మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం ఉంది, అలాగే తెలంగాణకు అయితే హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు మీరు ఎక్కడ కావాలంటే ఈ 30లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు అండి. మీకు ఏది దగ్గర అనిపిస్తే అక్కడ చేసుకోవచ్చు. రాయలసీమ వాళ్ళకైతే కొంతమందికి బెంగళూరు దగ్గర అనేది ఉంటుంది. అలాగే ఈ విధంగా మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిన వెంటనే నేను మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను. అందులో జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయితే మనకి లింక్ యాక్టివేషన్ అనేది అయిన తర్వాత నేను మీకు క్లియర్గా చెప్తాను ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అన్ని వివరాలు కూడా. సో మనకి అప్రాక్సిమేట్గా 22వ తేదీ నుంచి జూలై 22వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది తర్వాత నేను మీకు తెలియజేస్తాను. సో అప్డేట్స్ మిస్ అవ్వకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.